అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ట్రూ హిందూ ఛానల్. ఈ రోజు భాద్రపద శుద్ధ పౌర్ణమి. ఈ రోజు చంద్రగ్రహణం కూడా. అయితే చంద్రగ్రహణానికి సంబంధించి చాలా మంది చాలా రకాలైన కథలు, చంద్రగ్రహణం అనే కాదు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, దీని వెనకాతలు ఉన్న కథలు చాలా మంది చాలా సార్లు వివిధ రకాలుగా చెప్తూ ఉంటారు. సో నాకు తెలిసిన ఒక కథ నేను మీతో షేర్ చేస్తున్నాను. అసలు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గురించి మన పూర్వ కథల్లో చాలా ఆసక్తికరమైన పురాణాలు ఉన్నాయి. తెలుగులో వినిపించే ముఖ్యమైన కథ రాహుకేతువుల కథ. రాహుకేతువుల జన్మ కథ. ఒకసారి దేవతలు, అసురులు కలిసి పాల సముద్ర మథనం చేశారు. ఆ మథనం నుంచి అమృతం బయటపడింది. ఆ అమృతాన్ని దేవతలకే ఇవ్వాలని విష్ణువు మోహిని రూపంలో వచ్చి పంచడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే స్వర్భాను అనే అసురుడు దేవతల వేషంలో కూర్చొని అమృతం తాగాడు. కానీ ఆ అసురుని దుష్టబుద్ధి గురించి సూర్యుడు, చంద్రుడు వెంటనే విష్ణువుకు తెలియజేశారు. వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో స్వర్భానుని తలను కోశారు. అప్పటికే అమృతం నాలుకకు తాకినందుకు తల చనిపోలేదు, అది రాహు అయింది. శరీరం కూడా చనిపోలేదు, అది కేతువైంది. గ్రహణం ఎందుకు వస్తుంది? రాహువు కేతువులు అమృతంతో అమరులయ్యాక తమను బయట పెట్టిన సూర్యుడు, చంద్రుడిపై కోపంగా ఉంటారు. అందుకే గ్రహణ కాలంలో వారు సూర్యుడిని లేదా చంద్రుడిని మింగేస్తారని పురాణ విశ్వాసం. కానీ వారు పూర్తిగా మింగలేరు, కొంతసేపటికి మళ్ళీ వదిలేస్తారు. అదే మనం గ్రహణంగా గుర్తిస్తాము. గ్రహణ సమయంలో దుష్ట శక్తుల ప్రభావం చూపుతాయి. అందుకే స్నానం, జపం, ధ్యానం చేయాలని శాస్త్రాలు చెబుతుంటాయి. గర్భిణీలు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెప్పే ఆచరణ కూడా ఉంది. గ్రహణం ముగిసిన తర్వాత గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యమని చెప్తూ ఉంటారు.